హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్‌లో మనకి ఎస్‌బీఐ వాళ్ళు క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు గదా! సో, చాలా మందికైతే ఎస్ఎంఎస్, మెయిల్స్ అయితే రావడం లేదు. కొంతమందికొస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో, రాని వాళ్ళైతే మాన్యువల్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఈ వీడియోలో మనం మాన్యువల్‌గా క్రెడిట్ కార్డ్ లిమిట్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూసుకుందాం. సో, నాకైతే మార్నింగ్ అయితే మెయిల్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు, నా మెయిల్ ఐడీ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే నాకొక నంబర్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అనేసి సర్వీస్ నంబర్ అయితే రావడం జరిగింది. క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్‌కి సంబంధించి. అలాగే నాకు రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు క్రెడిట్ కార్డ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 36,000 నుంచి 2,61,000కి అయితే లిమిట్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇది నా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే లిమిట్ ఇంక్రీజ్ జరగడం జరిగింది. సో, ఇప్పుడైతే మనం మాన్యువల్‌గా క్రెడిట్ కార్డ్ లిమిట్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. ఎస్‌బీఐ కార్డ్ సంబంధించి. సో, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే నాకి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎస్‌బీఐకి సంబంధించినటువంటివి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సింప్లీ సేవ్ ఒకటి, అలాగే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ అనమాట. సో, ఇక్కడ నా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ లిమిట్ ఇంక్రీజ్ అనేది ఆల్రెడీ చేసేసాను. స్క్రీన్ రికార్డింగ్ చేస్తే అది రికార్డ్ అవ్వలేదు. సో, అందుకనేసే నేను నా ఫ్రెండ్ యొక్క అకౌంట్‌లో నుంచి మీకు ఒక డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది. సో, ఇప్పుడు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నా లిమిట్ అనేది 2,61,000 అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ బెనిఫిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్, యువర్ రిక్వెస్ట్ ఫర్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ హ్యాస్ బీన్ ప్రొసీడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూసుకోవచ్చు, నాది 2,61,000 వరకు నా యొక్క లిమిట్ అనేది హైయర్ అయితే అయిపోయిందనమాట. సో, నాకున్నటువంటి క్రెడిట్ కార్డ్స్‌లో హైయెస్ట్ లిమిట్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్ ఇదని చెప్పుకోవచ్చు, ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సూపర్‌గా అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారనమాట. 36,000 నుంచి 2,61,000కి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇక్కడైతే నా క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడైతే నేను మాన్యువల్‌గా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నాకి ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! సో, ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ బెనిఫిట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ అని ప్రొటెక్షన్ ప్లాన్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రెజెంట్ లిమిట్ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది 1,44,000 అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ దీన్ని మనం స్క్రోల్ చేసుకొని మనకి ఎంత లిమిట్ కావాలో అంత అయితే చేసుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్‌గా మనం 3 లాక్స్ వరకు అయితే లిమిట్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. హైయెస్ట్ వచ్చి 3 లాక్స్ వరకు పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ 3 లాక్స్ వరకు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుందన్నమాట. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే లోడింగ్ అయితే తీసుకుంటుందన్నమాట. ఇక్కడ వెయిట్ చేయండి 1 ఆర్ 2 మినిట్స్. సో, ఇక్కడ టైం అయితే పడతది మన లిమిట్ ఇంక్రీజ్ తీసుకోవడానికి. సో, ఇక్కడైతే చూసారు కదా! సారీ అయితే రావడం జరిగింది. సో, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే వాళ్ళు తీసుకోలేదనమాట. సో, ఇప్పుడు నేను మాన్యువల్‌గా ఈ క్రెడిట్ కార్డ్ అనే కదా ఎస్‌బీఐకి సంబంధించినటువంటి సింప్లీ సేవ్ గానీ, సింప్లీ క్లిక్ కానీ, క్యాష్ బ్యాక్ గానీ ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ ప్రాసెస్ అయితే సేమ్ అయితే ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే నా ఫ్రెండ్ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది. సో, ఆ స్క్రీన్ షాట్స్ అయితే మనం చూద్దాం. సో, ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి అన్ని క్రెడిట్ కార్డ్‌కి సేమ్ ఉంటాయని ఇప్పుడే చెప్పాను కదా! సో, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇందాక చూపించాను కదా! మనం క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ పైన క్లిక్ చేసుకొని లిమిట్ ఇంక్రీజ్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఓటీపీ వెళ్తుందని. సో, ఆ ఓటీపీ కనుక వచ్చి మీకు సక్సెస్‌ఫుల్‌గా అక్కడ క్రెడిట్ కార్డ్ లిమిట్ అని ఇంక్రీజ్ అని వచ్చిందంటే ఇలా అయితే వస్తదనమాట. ఈ రిక్వెస్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్ అనేసి ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ అయితే వస్తుంది. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ రిక్వైర్డ్ అని ఈ ఆప్షన్ వచ్చిందంటే మన యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ అనేది 100% అవుతుందని ఒక చిన్న హోప్ అయితే వస్తుందనమాట. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్‌లో మనకి డిస్క్లైమర్ అయితే వస్తుందనమాట. సో, దీన్ని ఒకసారి చదువుకునేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి సెలెక్ట్ బ్యాంక్ విత్ ప్రైమరీ అకౌంట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ అలాగే ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మన మొబైల్ నెంబర్‌తో లింక్ అప్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నాకైతే 2 బ్యాంక్ అకౌంట్స్ కనిపించాయి. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. సో, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అయినట్లయితే ఇందాక చూపించాను కదా! మెయిల్, ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఇందాకే ఫస్ట్‌లోనే మీకు మెయిల్ చూపించాను కదా! సో, ఇక్కడ చూసుకోవచ్చు నా మెయిల్ అనేది ఎంత పెరిగిందో. ఇలా అయితే మీకు ఇక్కడ ఇందాక చూపించినటువంటి ప్రాసెస్‌లో బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ అయిన తర్వాత
ఇలా అయితే మీకు మెయిల్, మెసేజ్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 36,000 నుంచి 2,61,000 కైతే నా లిమిట్ అయితే పెరగడం జరిగింది. సో, ఈ రేంజ్‌లో నాకున్నటువంటి క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో హైయర్ లిమిట్ క్రెడిట్ కార్డ్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐకి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్‌లో చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈస్ ద బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 5% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, ఇలా అయితే మనం చాలా సింపుల్‌గా అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్‌ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిలు, ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ లేకపోతే మీకు గూడా ఇలా అయితే కనిపించడం జరుగుతుందనమాట. సో, మీకెంత పెరిగింది, ఏం లిమిట్ అంతా టోటల్ ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయనమాట. సో, ఇలా అయితే మనం చాలా సింపుల్‌గా మన క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్‌ని మాన్యువల్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చనమాట. సో, నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.